పెన్షన్ హక్కు కోసం పోరాడి హక్కును సాధించిన డిఎస్ నకర చిరస్మరణీయులని రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ కాలేజ్ ఎల్సీడీ హాల్లో రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ సమావేశం ప్రెసిడెంట్ విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో తొలుత పెన్షన్ హక్కు సాధించిన డిఎస్ నకర చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. పెన్షనర్స్ డేను పురస్కరించుకుని రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు నేమాని రామం, కె అచ్యుతరామయ్య, కొంపల సత్యనారాయణమూర్తి, సి భాస్కర శాస్త్రి, జీవీవి సత్యనారాయణమూర్తిలను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సెక్రటరీ డాక్టర్ ముత్యాలరావు, వైస్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు, బాలయ్య, రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అందరికీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలో రిటైర్మెంట్ అనేది ఏం లేదు, వాళ్ళు వచ్చేలాగా పనిచేస్తారంటే అప్పుడు ఎవరో సలహా చెప్పారు, ఆయన చెప్పారు. అందరినీ పిలిచి ఏం చెప్పారంటే మీరు రావక్కర్లేదు, మీరు వచ్చి పని చేయక్కర్లేదు, మీరు మీ ఇంటి దగ్గరే కూర్చోవచ్చు, కూర్చున్నట్లయితే మీకు పెన్షన్ చెప్పి కొంత లభిస్తాం అని చెప్పి వదులుచుకున్నారు. ఎందుకంటే లేకపోతే వాళ్ళు 80 ఏళ్ళ దాకా పనిచేస్తున్నారు, ఎక్కువ సరిగా ఎఫిషియెంట్ గా పనిచేయలేరు, కానీ అందరికీ కూడా అంత జీతాలు ఇవ్వాలి. దాంతో ఏం చెప్పారండి, మీరు రావక్కర్లేదు, మీ ఇంటి దగ్గర వస్తే ఎంతో కొంత డబ్బు పంపిస్తామని చెప్పారు. అలాగా పెన్షన్లు అలా మొదలయ్యాయని చెప్పారు. ఆశగా చెప్పేటువంటి విషయం. సో మన పరిస్థితి కూడా అంతే, గవర్నమెంట్ లేదు రిటైర్మెంట్ పెట్టి వదులుకోకపోతే పెన్షన్ ఇస్తామని మన వాళ్ళు కూడా ఖచ్చితంగా పనిచేస్తుంటారు, సరిగా పనిచేయలేరు. అందరికీ కూడా కొంతమందికి మా దాంట్లో సీనియర్ మెంబర్స్కి సన్మానం చేయడానికి మాకు అనువైపు వస్తుంది. ఆ విధంగా ఈ సంవత్సరం ఒక 5గురికి సన్మానం చేస్తున్నాం. అందులో పెద్దవాళ్ళు అనుకున్న నేమాన్ రామన్ గారు, సి భాస్కర శాస్త్రి గారు, కుంపెల్ల విద్యామూర్తి గారు, జీవీఎస్ మూర్తి గారు, శ్రీపతి కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఈ పెన్షన్స్ ఎందుకు జరుపుకుంటున్నామని చెప్పంటే కనుక ఒకప్పుడు అసలు పెన్షన్ అనేటువంటిది లేకుండా ఉందని భారతదేశంలో కొంతకాలం తర్వాత ఈ పెన్షన్ అనేటువంటిది తాత్కాలికంగా ఇవ్వడం చేశారు. డిఎస్ నకారా గారు తనకి ఈ పెన్షన్ వల్ల సరిపోవట్లేదు ఉద్దేశంతో మొత్తం అంతా కూడా వాళ్ళందరినీ కల్పించి కోర్టు వెళితే కనుక అక్కడ వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి ఒక తీర్పునిస్తూ ఈ పెన్షన్ పైన ఈ పెన్షన్ అనేటువంటిది ఒక భత్యం కాదు, లేకపోతే కనుక ఈ జీవనభృతి కాదు, తప్పనిసరిగా పెన్షన్లకు ఇవ్వాల్సిన హక్కు అంచేతను ఈ పెన్షన్ తప్పనిసరిగా అందరికీ కూడా అందాలని ఉద్దేశంతో ఆయన చేసిన ప్రతిపాదనతో ఈరోజు ఆ సుప్రీం డిసెంబర్ 17, 1982లో ఈ తీర్పు వచ్చింది. కాబట్టి ఈ డిసెంబర్ 17న నేషనల్ వైడ్గా పెన్షన్ జరుపుకుంటున్నాం. నేను ఇక్కడ సెక్రటరీగా ఆర్సిటీ యూనిట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ జి ముత్యాలరావు.